ఫ్రెండ్స్, మనం బెల్లం కొనాలని కిరాణా షాప్కి వెళ్తే మనకు రకరకాల బ్రాండ్స్తో రకరకాల కలర్స్తో మనకు దర్శనమిస్తాయి. అసలు ఏది కొనాలి ఏది కొనొద్దో మనకు అసలు అర్థమే కాదు. ఎలాంటి కలర్స్ లేకుండా, ప్రిజర్వేటివ్స్ లేకుండా, కెమికల్స్ లేకుండా బెల్లాన్ని ఎలా తయారయ్యాలో చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. చూసేయండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అండ్ చాలా సింపుల్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఇది బెల్లానికి ఆధారం చెరుకు. ఆ చెరుకు కట్టల్లో నుండి చెరుకు రసాన్ని తీయించి ఆ రసాన్ని ఒక బాటిల్లో నింపించి ఇంటికి తీసుకొచ్చేసాను. ప్రిపేర్ ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ ఒక కడాయి తీసుకొని అందులో చెరుకు రసాన్ని పోద్దాం. ఆ తర్వాత స్టవ్ వెలిగిద్దాం. స్టవ్ వెలిగించాక ఒక స్పూన్ తీసుకొని 2-3 నిమిషాలకోసారి కలపాలి. మంట ఎప్పుడు మీడియం ఫ్లేమ్లోనే ఉంచాలి, లేకుంటే కడాయి మాడిపోతుంది ఫ్రెండ్స్. ఈ విధంగా 2 నిమిషాలకోసారి కలుపుతూనే ఉండాలి. ఇప్పుడు మెల్లమెల్లగా చెరుకు రసం 25% తగ్గుతుంది. ఒక 20 నిమిషాల తరువాత 35% తగ్గుతుంది. ఒక 25 నిమిషాల తరువాత చెరుకు రసం తిక్కుగా అవుతుంది. ఇలా ఇప్పుడు ఒక చిన్న బౌల్ తీసుకొని అందులో వాటర్ పోసి అందులో పాకాన్ని పోసి ఈ విధంగా టెస్ట్ చేయాలి ఫ్రెండ్స్. పాకం ఈ విధంగా ముద్దగట్టిందంటే బెల్లం రెడీ అయినట్లే. ఇప్పుడు మెల్లమెల్లగా 2 నిమిషాలు కలిపి ఈ బెల్లం పాకాన్ని ఐస్ మోల్డ్లోకి ట్రాన్స్ఫర్ చేద్దాం. దానికి ముందు ఐస్ మోల్డ్లో కొంచెం నెయ్యి వేద్దాం. నెయ్యి వేయడానికి 2 రీజన్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఒకటి టేస్ట్ కోసం, 2 మోల్డ్లో నుండి బెల్లాన్ని తీయడానికి ఈజీగా ఉండడానికి వేస్తున్నాను ఫ్రెండ్స్. మోల్డ్లో ఈ విధంగా ఫిల్ చేసిన తర్వాత ఒక గంటన్నర రెస్ట్ ఇచ్చేద్దాము. ఒక గంటన్నర తర్వాత ఎలా ఉందో చూద్దాం. గంటన్నర తర్వాత చూడండి, ఈ విధంగా అయింది. ఫైనల్గా అయితే 1 లీటర్ చెరుకు రసంకి మనకు 40% మొత్తం తగ్గిపోయింది. దాని తర్వాత చూడండి మొత్తం ఫిల్ అయినాయి. కాకపోతే ఒక 2-3 బిట్స్ మాత్రము పూర్తిగా ఫిల్ కాలేవు. వినండి ఆ సౌండ్ ఎంత గట్టిగా అయిపోయిందో. ఫైనల్గా సాలిడ్గా అయిపోయింది. చూడండి ఈ బెల్లాన్ని చూస్తుంటే నాకైతే సేమ్ చాక్లెట్ లాగా అనిపిస్తుంది. చాక్లెటే నాకు గుర్తొస్తుంది. బా, ఒరిజినలే అండి. టేస్ట్ అయితే సేమ్ చాక్లెట్ లాగా అనిపిస్తుంది. ఏ చాక్లెట్ అంటే ఆల్పెన్లీబే చాక్లెట్ ఉంటుంది కదా, సేమ్ అదే టేస్ట్ అనిపిస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. నమస్తే.